బిగ్ బాస్ హౌస్‌లో నిన్న ఫ్యామిలీ వీక్ అని అనౌన్స్ చేశారు. ఇక అందరి ముఖంలో ఆనందమే కనిపించింది. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చారు. గేమ్ ఆడి కుటుంబ సభ్యులతో ఎంత టైం ఉండాలో ఆ టైంని గెలుచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సంజన గారు నాకు అవకాశం ఇవ్వండి బిగ్ బాస్ అని బ్రతిమలాడతారు. కానీ సంజన గారిని బిగ్ బాస్ సంచాలకుగా పెడతారు. నెక్స్ట్ తనూజ కెప్టెన్ అవడం వలన తనకి నచ్చిన టైం తీసుకోమంటారు బిగ్ బాస్. తనూజ 60 మినిట్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఇమాన్యుయల్ 45 మినిట్స్, డిమాండ్ 30 సెకండ్స్, సుమన్ శెట్టి గారు అండ్ దివ్య 20 మినిట్స్, మిగిలిన వారు 15 మినిట్స్ తీసుకుంటారు. నాకు ఒక విషయం అర్థం కాలేదు. మరీ అంత తక్కువ టైం ఇవ్వడం నాకైతే నచ్చలేదు. అందరికీ ఒకటే టైం ఇస్తే చాలా బాగుండేదని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్ సుమన్ శెట్టి గారి వైఫ్ లాస్య గారు వస్తారు. వాళ్ళ యానివర్సరీ సందర్భంగా ముందు లెటర్ పంపిస్తారు. నెక్స్ట్ ఆమె వస్తుంది. వాళ్ళకి 20 మినిట్స్ ఉండడం వలన మీరు మాట్లాడుకుంటేనే హౌస్ మేట్స్ లోపలికి వెళ్తారు. మీరు బాగా ఆడుతున్నారు, ఇలానే ఆడండి. టాప్ 5 టాప్ 3 కన్ఫర్మ్గా ఉంటారు. ఇలానే ఆడండి, అందరూ మీరు బాగా ఆడుతున్నారు అంటున్నారు. సంజన గారితో ఇబ్బంది, ఇక వదిలేయమంటుంది. తనూజతో ఎక్కువ క్లోజ్గా ఉండకండి, ఏమైనా నెగిటివ్ అవుతుందా అని సుమన్ గారు అంటారు. కాదు, తను హైప్ ఉన్న వాళ్ళతోనే ఎక్కువగా ఉంటుంది అని చెప్పింది. ఇక్కడ తనూజ సుమన్ శెట్టి గారితో కొంచెం ఎక్కువగా ఉండడం, ముద్దుగా మాట్లాడడం వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు. నెక్స్ట్ తనూజ అక్క కూతురు అండ్ చెల్లి పూజ వస్తారు. తనూజ వాళ్ళ చెల్లి పూజ చాలా చక్కగా చెప్పింది తనూజకి. ఇరిటేట్ అవ్వకు, ఎక్కువగా ఏడవకు, నీకు హౌస్లో బయట అందరి సపోర్ట్ ఉంది. నువ్వు ఏడవడం వలన అమ్మని మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. నువ్వు ఒక్కరోజు ఏడిస్తే అమ్మ 2 రోజులు ఏడుస్తుంది. అమ్మే తిడుతుంది, ఎందుకు ఇది ఇలా అరుస్తుంది, ముఖం ఎందుకు అలా పెట్టుకుంటుందని. ఏడవకు అని చెప్తుంది. ఇక తనూజ వాళ్ళ చెల్లిని పెళ్లి కూతురిని చేస్తుంది. ఇక్కడ ఆమె వెళ్ళి భరణి గారి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ సీన్ అయితే చాలా బాగా అనిపించింది. నా పెళ్లికి ఏం గిఫ్ట్ ఇస్తావంటే బిగ్ బాస్ కప్ ఇస్తాను అంటుంది తనూజ. ఇక తను వెళ్ళిపోతుంది. హౌస్ కొంచెం ఎమోషన్గా ఉంటుంది. ముఖ్యంగా సంజన గారు లోపల చాలా చాలా బాధపడుతూ ఉంటారు, పంపించరేమో అని. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.